అసలు అంశాల నుండి ప్రజల దృష్టి దారి మళ్లించాలంటే ఏదో జరిగిపోతుంది, జరిగిపోయింది అన్న ప్రచారం చేయాలి. దాంతోనే సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇల్లు ఒక చోట ఉంటుంది. ఆ రూట్లో జనం ఎవరు ఉండరు, వాళ్ళ ఇంటీరియాలో కుటుంబాలు ఉంటాయి కానీ జనం ఎవరు ఉండరు. కానీ అక్కడికి రోడ్డు వేశారు 2.5 కిలోమీటర్ల మేర అన్నటువంటి పాయింట్తో బుగ్గన వారి అడ్డదారి అన్నటువంటి కోణంలో పోలీసులకి కేటాయించిన భూముల్లో నుంచి వేసుకొచ్చారు అన్నట్టు. ఎవరిదైనా ప్రైవేటు భూమి ఆక్రమించుకుంటే తప్పు, లేదా ఎవరిదైనా లాక్కుంటే తప్పు. పోలీసుల కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన భూమిలో మధ్యలో రోడ్డు వేస్తే అటు ఇటు పోలీసులకు ఇంకా బెనిఫిట్ కదా, నెంబర్ 1. రెండోది, ఇళ్ళు లేవు కాబట్టి అక్కడికి రోడ్డు వేయకూడదా? మరి ఆ లెక్కనైతే కనుక ఇప్పుడు రాష్ట్రంలో ఇంక ఏ రోడ్డు వేయకూడదుగా. హైవేలు చూస్తుంటాం, రింగ్ రోడ్లు చూస్తుంటాం. ఎక్కడ ఉంటాయి ఇళ్ళు? ఎక్కడో చివరిలో ఉంటాయి, మూల ఉంటాయి. మరి రోడ్లు ఎందుకు వేస్తారు?